తెలుగు సాహిత్య అధ్యయనము పరిచయంలో మొట్టమొదటగా అసలు తెలుగు అనే పదం ఎలా వచ్చింది, ఈ ఆంధ్ర పదానికి తెలుగు పదానికి ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం. తెలుగు భాష ఎంతో మధురమని, మన మాతృభాషగా తెలుగును మనం గౌరవించుకోవాలని, తెలుగు పట్ల పూర్తి అంకిత భావంతో తెలుగు భాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను మనం ఎప్పుడూ చర్చించుకుంటాం. అయితే అమ్మ భాషగా, మాతృభాషగా చాలా గొప్ప విలువ కలిగిన తెలుగు ఏనాటి నుండి వ్యవహారంలో ఉంది అని మనం పరిశీలిస్తే, తెలుగు భాషకు ఆంధ్రము, తెనుగు, తెలుగు అనే 3 పేర్లు వ్యవహారంలో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగు అనే పదం కానీ, ఆంధ్ర అనే పదాలు కానీ మొదట జాతివాచకంగా ఉండి, ఆ తర్వాత దేశీవాచకంగా, ఆ తర్వాత భాషావాచకంగా ప్రాచీన కాలం నుండి జన వ్యవహారంలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. తెలుగు భాష మరి ఎందుకు ఇది భాషావాచకంగా, జాతివాచకంగా, దేశీవాచకంగా ఎలా మార్పు చెందిందనే విషయాన్ని ముందు మనం చర్చించుకుందాం. అయితే ఛాత్రోపాధ్యాయులుగా తెలుగు భాష యొక్క అధ్యయనము, సాహిత్యం యొక్క ప్రాధాన్యత తెలుసుకునే సందర్భంలో ఎందుకు ఛాత్రోపాధ్యాయులు తెలుగు సాహిత్య అధ్యయనం చేయాలి అనే ఒక మాటను మనం మాట్లాడుకుందాం. ఒక బోధన ఉపాధ్యాయునిగా భాషా బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు భాష పట్ల ఆసక్తి ఉండాలి. ఆ భాషకు సంబంధించిన సాహిత్యం పట్ల పూర్తి అధ్యయనం చేసి ఉండాలి. తెలుగు ఆప్షనల్గా చదువుకున్న విద్యార్థులు ఖచ్చితంగా తెలుగు భాష యొక్క పూర్వాపర దశలను, ఆధునిక అంశాలను, రాబోయే తరానికి కూడా మనం సాహిత్యం ద్వారా ఏమందించాలనే వివరాలను చాలా చదువుకొని ఉంటారు. అయితే బోధనా పద్ధతుల్లో తెలుగు చదువుకునేటప్పుడు ఛాత్రోపాధ్యాయుడు తెలుగు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని మనం బోధిస్తున్నాము అన్నప్పుడు ఆ పాఠ్య ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియలోకి వస్తుంది, దీనికి సంబంధించిన పూర్వదశలు ఏమిటి, అసలు ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు, ఇలాంటి ఎన్నో అంశాలను మనం తెలుసుకొని ఉండాలి. అందుకే తెలుగు బోధనా పద్ధతుల్లో ఈ మధ్యకాలంలో మనం సాహిత్య అధ్యయనాన్ని కూడా ఒక అంశంగా చేర్చుకొని నేర్చుకుంటున్నాం. మరి తెలుగు భాష ఆంధ్ర భాష అనే ఆంధ్రము అనే ఒక మాట నుండి, జాతివాచకం నుండి దేశీవాచకంగా మారి ఆ తర్వాత భాషావాచకంగా మారింది. ఇక మరి సాహిత్యం అంటే ఏమిటో చూద్దాం. సాహిత్యస్య భావం సాహిత్యం. ఏదైతే హితాన్ని కూరుస్తుందో అదే సాహిత్యం. సాహితం ఏదైతే హితాన్ని సమాజానికి, దేశానికి, ప్రజలకు చేకూరుస్తుందో అదే సాహిత్యం. అయితే ఈ సాహిత్యము హితాన్ని కూర్చాలి. ఎప్పుడు సమాజంలో ఉన్న మంచిని గమనించేలా, చెడును దూరం చేసేలా, అవసరమైతే ఒక సంస్కరణకు కూర్చేలా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సాహిత్యం హితం కూర్చాలి. ఇది పెద్దల భావన. మరి కాలాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, దేశాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఒక చోట హితమైనది ఇంకొక చోట అహితం కావచ్చు. అయితే అందుకే కాలధర్మాలను బట్టి అక్కడ ఏది హితం, ఏది హితం కాదు, ఏది మంచి, ఏది చెడు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ సంస్కృతిని బట్టి అది చేర్చబడుతుంది. అందుకే సాహిత్యంలో చూసినప్పుడు కూడా ఒక దేశంలో ఒకరికి నచ్చింది ఇంకొక దేశంలో వాళ్ళకి నచ్చకపోవచ్చు. అంటే అక్కడి సంస్కృతిని బట్టి, అక్కడి కాలాన్ని బట్టి అది హితం, అహితం అనేది నిర్ణయించబడుతుంది. అట్లాగే విశ్వశ్రేయ కావ్యం అంటాం. అంటే విశ్వానికి శ్రేయస్సును కూర్చేవే రచనలు. ఒక కేవలం మన జాతికో, మన రాష్ట్రానికో, మన ప్రాంతానికో కాదు, విశ్వశ్రేయస్సును చేసేదే
కావ్యమని, ఆ కావ్యాలు రాసిన ఆ కవులు ఎంతో గొప్పగా ఆలోచించి ఒక సంఘటనలను, ఒక పురాణాన్ని కావచ్చు, ఒక కథను కావచ్చు, దాన్ని ఒక కావ్యంగా కూర్చడం జరిగింది. అందుకే సహితస్య భావం సాహిత్యం అంటాము, విశ్రశ్రేయ కావ్యం అంటాం. సాహిత్యాన్ని గమనించినప్పుడు మరి ఎలా ఉద్భవించింది? ధ్వని ఉద్భవించడానికి వ్యక్తి తనలోని ఆ కంఠం నుంచి మెదడు వరకు ఉన్న భాగాలను కదిలిస్తూ ధ్వనిని కూరుస్తున్నాడు. ధ్వని ఉత్పత్తి స్థానాలు ఎన్నో ఉన్నాయి. అయితే మరి మానవ శ్రేయస్సు కోసం మానవుడు సృష్టించుకున్న భాష మనం సమాజంలో ఒకటిగా చేరుస్తుంది. సమాజంలో ఒకరిమైన మనం మన యొక్క భావ వ్యక్తీకరణను, భావ వినిమయాన్ని చేస్తూ ఉన్నాం. మన అభిప్రాయాలను, మన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం సాహిత్యాన్ని గురించి చర్చించుకుంటే సాహిత్యము రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి లిఖిత సాహిత్యము, రెండవది అలిఖిత సాహిత్యము. లిఖితము అంటే ఒక రూపం, భాషకు రూపం ఉండాలి, ఆ భాషకు లిపి ఉన్నది లిఖితం. కానీ లిపి కన్నా ముందే భాష పుట్టింది. ఈ భాష మౌఖికంగా పుట్టింది. మౌఖికంగా పుట్టిన భాష మౌఖికంగానే ప్రచారం పొందింది. ఒకరు పాడుతున్న పాట వాళ్ళ ద్వారా ఇతరులకు వెళ్ళింది. ఒకరు మాట్లాడుతున్న భాష ఒకరి నుండి ఇంకొకరికి ఇలా ప్రాచుర్యత పొందింది. మొదట మౌఖిక సాహిత్యం పుట్టి ఆ తర్వాతనే లిపి చేర్చుకున్న తర్వాత అది లిఖిత రూపంలోకి మారింది. మనం తెలుగు సాహిత్యంలో చూసినప్పుడు జానపద సాహిత్యంలో కథలున్నాయి, కథాగేయాలున్నాయి, వచన గేయాలున్నాయి, ఎన్నో రకాల ప్రక్రియలు మనం జానపద సాహిత్యంలో చూస్తున్నాం. ఈ జానపద సాహిత్యంలో ఇటు మౌఖిక సాహిత్యం ఉంది, ఆ తర్వాత లిఖిత సాహిత్యం కూడా ఉంది. కానీ ఏది ఏమైనా ఏ ప్రపంచంలోని ఏ భాషను చూసినా సాహిత్యం అనేది మొట్టమొదటగా మౌఖిక రూపంలోనే పుడుతుంది. మౌఖిక రూపంలో పుట్టిన సాహిత్యం ఆ మౌఖిక ప్రాచుర్యత పొందుతూ లిపిలోకి మారుతుంది. లిపి రూపంలోకి మారిందే లిఖిత సాహిత్యం. అయితే మౌఖిక సాహిత్యము, లిఖిత సాహిత్యాన్ని మనం ఎప్పుడూ కూడా వేరు చేసి చూడలేం. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. మౌఖిక సాహిత్యంగా వెలువడ్డవే మన భావ వ్యక్తీకరణకు తోడ్పడుతుంది, మన ఊహలకు రూపం కల్పిస్తూ ఉంది. ఈ రూపాలే మళ్ళీ తిరిగి లిఖిత సాహిత్యంలోకి వెళ్తూ ఉన్నాయి. అందుకే లిఖిత సాహిత్యానికి మరియు మౌఖిక సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది అని మనం చూడవచ్చు. మరి ఈ లిఖిత సాహిత్యం ఎప్పటి నుండి ఉంది? లిఖిత సాహిత్యాన్ని ఏమైనా విభజన చేయవచ్చా? మనం చూడాలి. అయితే ఇక్కడ మీరు ఛాత్రోపాధ్యాయులు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తెలుగు బోధనా పద్ధతులు అన్నప్పుడు మనము తెలుగు బోధనా పద్ధతులకు ఒక్కొక్క ప్రక్రియకు ఎలాంటి విభజన చేసుకోవాలి, ఎలాంటి బోధన పాటించాలి, అసలు బోధన యొక్క ఉద్దేశాలు ఏమిటి, సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటి, గమ్యాలు ఏమిటి, అసలు మూల్యాంకనం ఏమిటి, ఇట్లా చాలా విషయాలు బోధనలో ఇమిడి ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని బోధించేటప్పుడు, విషయం అన్నాం ఇక్కడ, ఆ విషయమే సబ్జెక్ట్. ఒక విషయాన్ని బోధించేటప్పుడు కేవలం మెథడాలజీ మనకు ఉపయోగపడదు. ఈ మెథడాలజీ మనము పూర్ణంగా చక్కగా సఫలీకృతం చేసుకోవాలి అంటే ఆ విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి. దాన్ని మన ఆప్షనల్స్లో పూర్తి స్థాయిలో చదివినప్పటికీ ఇక్కడ మెథడాలజీలో మనకు తక్కువ అధ్యాయంలో ఎక్కువ విషయాలను చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కొంత మనం ముందుకు సాగుతూ నేను వెళ్ళిపోతూ ఉంటాను. వాటికి సంబంధించిన వాటిని కొంతగా మీకు పరిచయం చేయడమే జరుగుతూ ఉంది. అంటే దాంట్లో ఇంకా లోతైన విషయాలను కూడా మీకు అవకాశాన్ని బట్టి చదవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ లిఖిత సాహిత్యాన్ని విభజన చేసి చూస్తే ఆయా కాలాల్లో వచ్చిన ప్రసిద్ధ వ్యక్తుల ఆధారంగా సాహిత్య విభజన జరిగింది. అంటే తెలుగు సాహిత్యం ఎప్పుడు మొదలయ్యిందో చూస్తే ఆనాటి నుండి కూడా ఆ కాలంలో ఏ వ్యక్తి అయితే ప్రసిద్ధుడుగా ఉండి అతని రచన జన ఆమోదం పొందుతుందో వాళ్ళను బట్టి ఆ సాహిత్యాన్ని విభజించడం జరిగింది. అక్కడ మనం మొట్టమొదటిగా ఈ నన్నయ్య యుగాన్ని, తిక్కన యుగాన్ని, శ్రీశ్రీ యుగాన్ని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే వ్యక్తులను బట్టి సాహిత్యాన్ని కొంత విభజిస్తే విషయాన్ని బట్టి
మనకు భారత భాగవత కథలు, రామాయణ కథలు, ప్రబంధ కావ్యాలు, శివకవుల తత్వాలు, శతక కవుల విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లా విషయాన్ని బట్టి చూస్తే లిఖిత సాహిత్యాన్ని భారత కవుల యుగంగా, రామాయణ కవుల కాలంగా, ప్రబంధ కవుల కాలంగా, శివకవుల కాలంగా, శతక కవుల కాలంగా మనం లిఖిత సాహిత్యాన్ని విభజన చేసి చూస్తాం. మరి ఇంకొక సందర్భంలో యుగాల్ని బట్టి, యుగం అంటే ఏ కాలంలో అయితే అది ప్రచారం చెంది ఆ సాహిత్యం బాగా చెందిందో దాన్ని ఒక యుగంగా తీసుకుంటే, అది శాసన యుగంగా, పురాణ యుగంగా, కావ్య యుగంగా, శతక యుగంగా, ప్రబంధ యుగంగా కూడా విభజించడం జరిగింది. ఈ విధంగా లిఖిత సాహిత్యాన్ని మనము ఆయా కాలాలను బట్టి ఆయా కాలాల్లో ఉన్న ప్రసిద్ధ వ్యక్తుల ఆధారంగా చెప్పుకున్నాం, విషయాన్ని బట్టి చెప్పుకున్నాం, అప్పటి యుగంలో వచ్చిన ప్రత్యేకతను బట్టి కూడా చెప్పుకున్నాం. ఇట్లా చూస్తూ వెళ్ళినప్పుడు తెలుగు సాహిత్యంలో మరి ఏంటి అసలు, ఎప్పుడు తెలుగు సాహిత్యం ప్రారంభమైంది, తెలుగు అనే పదాన్ని మనం ఎక్కడ చూసామో చూద్దాం. తెలుగు సాహిత్యాన్ని మొట్టమొదటగా మనము పూర్వదశగా చూసుకుంటాం. ఈ పూర్వదశలో తెలుగు సాహిత్య పూర్వదశను సుమారు క్రీస్తు పూర్వం 201లో ప్రారంభమై క్రీస్తు శకం 1000 వరకు అని చెప్పవచ్చు. ఈ పూర్వదశలో 11వ శతాబ్దం వరకు అంతకు ముందున్న గ్రంథాలు మనకు అందుబాటులో లేవు. కానీ క్రీస్తు శకం 575 నాటి శాసనాల్లో తెలుగు పదాలు ఉన్నాయి. అట్లాగే క్రీస్తుకు పూర్వం ఉన్న 230, 225 వరకు పాలించిన శాతవాహన కాలంలో తెలుగు జన వ్యవహారంలో ఉంది అని తెలుస్తుంది. అయితే ఈ తెలుగు ప్రాంతాలను పాలించిన శాతవాహనులు తెలుగు జన వ్యవహారం, జనమంతా తెలుగు వాడుతూ ఉంటే రాజభాషగా సంస్కృత ప్రాకృతిక భాషలు వాడిండ్రు. అంటే ఇక్కడ వీళ్ళు ప్రాకృతిక భాష రాజభాషగా ఉండి విద్వాంసులందరూ కూడా సంస్కృత భాషను తీసుకొని వాడుకున్నారు అని గాథా సప్తశతిలోని అంశాలను బట్టి మనం ఊహించవచ్చు. క్రీస్తుకు పూర్వము 230, క్రీస్తు శకం 225 వరకు పాలించిన శాతవాహన కాలంలో తెలుగు జన వ్యవహారంలో ఉంది, సంస్కృతము రాజభాషగా ఉంది, ప్రాకృత భాషగా రాజభాష ఉంటూ సంస్కృతము విద్వాంసుల భాషగా ఉందని మనము గాథా సప్తశతి ద్వారా ఊహించవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ గమనిస్తే ఒక విషయం అర్థమవుతూ ఉంది. చక్కగా దంచిన సన్న బియ్యం వెన్నెలాంటి వెన్నెల, తాను కోరుకున్న దానికంటే కొల్లగా పండిన పైరులు, పల్లె రైతు చూసి ఆనందంతో ఉప్పొంగాడు అంటూ గాథా సప్తశతిలో రాయబడ్డం జరిగింది. అక్కడ 89వ గాథలో వీటిని మనము కంతులు అన్నట్టుగా చెప్పాం. అట్లాగే 10వ వందలోని 442వ గాథలో పెళ్లి కూతురు చక్కగా కడియాలు వేసుకుందని, పుణ్యస్త్రీలు మంగళగీతాలు పాడారని రాసి ఉంది. అంటే ఈ పుణ్యస్త్రీలు పాడిన మంగళగీతాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో వైవిధ్యమైన తెలుగు భాషలో పాటలు ఉన్నాయని తెలుస్తుంది. అట్లాగే నన్నయ్య రాసిన పుస్తకాలను, అంటే అతని రచనలో మనం చూసినప్పుడు తనకన్నా ముందే జనం నాగగీతాలు అని పాడుకున్నారని, అవి రాగయుక్తంగా పాడబడ్డాయి అని నన్నయ్య గారు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా పాల్కురికి సోమనాథుని రచన చేసేటప్పుడు తనకన్నా పూర్వమే శివరాత్రి రోజు శివజాగరణ చేసుకుంటూ ఆ వేడుకలు చేసేటప్పుడు నాటక ప్రదర్శనలు చేసేవాళ్ళని, అవి దేశీ మార్గంలో ఉండేవని అతను తెలుపడం జరిగింది. ఈ అంశాలను బట్టి చూస్తే తెలుగు సాహిత్యము పూర్వదశలోనే జన వ్యవహారంలో పాటల రూపంలో, కథల రూపంలో, నాటికల రూపంలో ఉందని మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈ తెలుగు ప్రాంతాన్ని శాతవాహనులు పాలించారనుకున్నాం కదా. అంటే ఇక్కడ తెలుగు ప్రాంతాన్ని మనం ఒక లెక్క ప్రకారం చూస్తే శాతవాహనులు మొదటగా పాలించారని, వాళ్ళ కాలంలో తెలుగు జన వ్యవహారంలో ఉందని, విద్వాంసుల భాషగా సంస్కృతము, రాజుల భాషగా ప్రాకృత భాష ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత పాలించిన వాళ్ళు ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు. వీళ్ళు రాసిన శాసనాలన్నీ కూడా ప్రాకృతంలో ఉన్నాయి.
వీళ్ళ తర్వాత విష్ణుకుండినీలు తెలుగు ప్రాంతాన్ని పాలించారని తెలుస్తుంది. అయితే విష్ణుకుండినుల శాసనాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. అటు ఆ తర్వాత శాలంకాయనులు, పల్లవులు కూడా పరిపాలించారు. వీళ్ళు పరిపాలించినప్పుడు వేసిన శాసనాలు ఒకవైపు ప్రాకృత భాషలో ఉన్నాయి, మరికొన్ని సంస్కృతంలో కూడా ఉన్నాయి. అయితే ఇటు సంస్కృతము ప్రాకృత భాష రెండూ పాటిస్తున్న సందర్భంలోనే ఆ శాసనాలలో ఉన్న ఊర్ల పేర్లను గమనిస్తే మాత్రం అవి తెలుగులో ఉన్నట్టుగా అర్థమవుతుంది. కేవలం ఊర్ల పేర్లే కాదు, వ్యక్తుల పేర్లు కూడా తెలుగులో ఉండడం వల్ల వీళ్ళందరి కాలంలో కూడా తెలుగు జన వ్యవహారంలో ఉందని మనకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చింది నన్నయ్య కాలం. ఈ నన్నయ్య కాలం గురించి తెలుసుకునేటప్పుడు నన్నయ్య యుగం అంటాం మనం. నన్నయ్య యుగంలో తెలుగు సాహిత్యంలో పూర్వదశ, మధ్యకాలీన దశ ఉన్నట్టుగా చూస్తాం. నన్నయ్య కాలంలోని పూర్వదశలో శాసన కవిత్వమే కాక పదగేయ రచన కూడా ఉంది. ఈ కవిత పదాల రూపంలో, పాటల రూపంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మధ్యకాలీన దశలో మార్గీదేశీ కవిత ప్రక్రియ పాటించడం జరిగింది. గద్య పద్యాత్మకమైన చెంపు కావ్య ప్రక్రియ ఆనాడు మార్గదర్శి మార్గ పద్ధతిలో పాటించడం జరిగింది. అయితే ఇలాంటి ప్రక్రియ అంటే గద్య పద్యాత్మకమైన చెంపు కావ్య ప్రక్రియ రాసిన మొదటి వ్యక్తిగా కూడా మనము నన్నయ్య గారిని చూడవచ్చు. ఈ రచనతోనే ఈ రచనతోనే అంటే భారతాన్ని అతను సంస్కృతం నుంచి అనువదించినప్పుడు అదొక స్వతంత్ర రచనగా అనువదించిన నన్నయ్య గారిది తెలుగు భాష చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర అక్కడి నుండి ఆరంభమైనట్టుగా మనము గమనించవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎవరు అసలు నన్నయ్య ముందా, పాల్కురికి ముందా, ఎవరు సాహిత్యంలో ముందు అనే విషయాల మీద చర్చ బాగా నడుస్తున్నప్పటికీ ప్రస్తుతం మనకు దొరికిన కొన్ని ఆధారాల ఆధారంగా రచన చేసిన తెలుగు అకాడమీ పుస్తక ఆధారంగా మనం ఈ విషయాలను చర్చించుకుంటున్నాం. నన్నయ్య మరి ఉభయ భాషా కావ్య శోభితుడు. అంటే ఒకవైపు సంస్కృతంలో పట్టున్న వ్యక్తి, తెలుగులో కూడా పట్టున్న వ్యక్తి. అందుకే అతను ఉభయ భాషా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అతను ఉభయ భాషా ప్రావీణ్యత కలిగిన నన్నయ్య పంచమ వేదంగా చెప్పుకుంటాం మహాభారతాన్ని. ఆ పంచమ వేదాన్ని స్వతంత్రంగా తను అనువదించాడు, తెలుగులోకి అనువదించాడు. ఇది గొప్ప అడుగు. తెలుగు భాష చరిత్రను సృష్టించిన గొప్ప అడుగుగా మనము చెప్పుకోవచ్చు. ఇక మరి నన్నయ్య ఎవరు? నన్నయ్య గురించి కొంత పరిచయం చూద్దాం. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. నన్నయ్యను తెలుగులో ఆది కవిగా చెప్పుకుంటున్నాం. ఆగమ శాసనుడుగా అతనికి బిరుదులున్నాయి. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన నన్నయ్య మహాభారతాన్ని స్వతంత్రంగా ఆంధ్రీకరించాడు, తెలుగులోకి అనువదించేటప్పుడు మహాభారతంలోని ఆది సభాపర్యాలు, అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని మాత్రమే అతను తెలుగులోకి అనువదించాడు. ఈ సందర్భంలో అతనికి నారాయణ భట్టు అనే వ్యక్తి చాలా దగ్గరగా ఉండి తోడ్పడ్డాడు. ప్రసన్న కథా కవితార్థయుక్తి నన్నయ్య గారి కవితా స్వభావం, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, ఇవి నన్నయ్య కవితా స్వభావాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక నన్నయ్య గారు మరి నన్నయ్య యుగంగా అతను జీవించిన కాలాన్ని మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత బాగా ప్రసిద్ధి పొందిన యుగం శివకవి యుగం. ఈ శివకవి యుగం క్రీస్తు శకం 1100 నుంచి 1225 వరకు గల కాలాన్ని తెలుగు సాహిత్యంలో మనం శివకవి యుగంగా పేర్కొంటున్నాం. ఇక్కడ శివకవి యుగం అని చెప్పుకోవడంలోనే మనకు ఒక మాట అర్థమవుతుంది. ఈ కవులు శివభక్తులు,
శైవాన్ని నమ్మిన వ్యక్తులు, శైవాన్ని గురించి ప్రచారం చేసిన వ్యక్తులు, శైవ భక్తుల గురించి ప్రచారం చేసిన వ్యక్తులు. అలాంటి కవులలో శైవ కవిత్రయంగా ముగ్గురు పేర్లు చెప్పుకుంటాం. అక్కడ నన్నయ్య యుగంలో మహాభారతాన్ని అనువదించిన వ్యక్తులు కవిత్రయంగా ముగ్గురిని చెప్పుకుంటాం మనం. అక్కడ నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ. ఇక్కడ శివకవి యుగంలో శివకవిత్రయంగా ముగ్గురు పేర్లు చెప్పుకుంటాం. వాళ్ళు నన్నచోడుడు, మల్లికార్జున పండితార్యుద్ధుడు, పాల్కురికి సోమన్న. ఈ ముగ్గురు పేర్లు చాలా చాలా గొప్పగా తెలుగు సాహిత్యంలో మిగిలిపోయాయి. వీళ్ళతో పాటు శ్రీపతి పండితుడు, శివలెంక మంచన్న, యథావాక్కుల అన్నమయ్య వీళ్ళు కూడా శివకవి యుగానికి చెందిన కవులే. మరి ఈ శివకవుల యొక్క ప్రత్యేకత ఏమిటో చూస్తే, పాల్కురికి సోమనాథుడు సంస్కృత సమాసాలతో ఉండి అతి కఠినంగా ఉన్న పదాలు కాకుండా దేశీయమైన భాషా చందోరీతులను, రచనా వైఖరులను తన సాహిత్యంలో వెలువరించాడు. అందుకే పాల్కురికి సోమన సాహిత్యం ఎంత తీయగా, ఎంత రమ్యంగా, పాడుకుంటూ ఉంటే పాడుకుందాము అన్నంత గొప్పగా ఆచరించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ శివకవి యుగంలో మొట్టమొదటి వ్యక్తి నన్నచోడుడు. క్రీస్తు శకం 1160లో నన్నచోడుడు చెందిన ఈ వ్యక్తి, ఇతను చేసిన రచన కుమార సంభవం. నన్నచోడుని కవిరాజ శిఖామణి అని పిలిచేవాళ్ళు. ఇతని ఇతివృత్తము, కావ్య ప్రక్రియను గమనిస్తే ఇతని కవిత్వ విధానంలో మార్గ పద్ధతిని అనుసరిస్తూనే దేశీ పద్ధతిపై రచన నడిపించాడు నన్నచోడుడు. 1160వ కాలానికి చెందిన వ్యక్తి కుమార సంభవాన్ని రచించాడు. కావ్య ప్రక్రియలో, కవిత్వ విధానంలో మార్గ పద్ధతిని ఒకవైపు అనుసరిస్తూనే దేశీ పద్ధతిలో రచన నడిపించడం వల్ల నన్నచోడుడు శివకవి యుగాల్లో ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నాడు. తర్వాత ప్రసిద్ధి పొందిన వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుని యొక్క కాలాన్ని మనము క్రీస్తు శకం 1160 నుంచి 1230 వరకు చెందినవాడుగా చెప్పుకోవచ్చు. మరి శివకవిత్రయంలో కవులలో ఇతను గొప్పవాడు అని చెప్పుకోవడంలోనే పాల్కురికి యొక్క సోమన యొక్క కవిత్వము ఎంత గొప్పగా ఉండిందో మనకు అర్థమవుతుంది. పాల్కురికి సోమన వీరశైవ కవి. ఇతను తన రచనల్లో పూర్తిగా దేశీయమైన ఇతివృత్తాలనే కలిగి ఉంచాడు. కూర్చెద ద్విపదన్ కోర్కె తీరా అన్న చెప్పుకున్నాడు. అంటే ద్విపద కవిత్వాన్ని, ద్విపద సాహిత్యాన్ని ఒక పట్టం కట్టి 10 మందికి అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి పాల్కురికి. ఇతని ద్విపదలో ప్రాస యతిని నిలపడం, ద్విపద కావ్యాలను ఆశ్వాసాలుగా విభజించడం సోమన గారి రచనా విలక్షణతగా మనము చెప్పుకోవచ్చు. పాల్కురికి సోమనాథుడు మరి కేవలము తెలుగులోనే చేశాడా? ఇతని రచనలు 3 భాషల్లో చేయబడ్డాయి. పాల్కురికి సోమనాథుడు తెలుగు భాషలో, సంస్కృత భాషలో, కన్నడ భాషలో రచనలు చేశాడు. అతను చేసిన తెలుగు రచనలలో అనుభవసారము, బసవ పురాణము, వృషాధిప శతకము, చతుర్వేద సారం, పండితారిత్య చరిత్ర ఈ గ్రంథాలు చాలా గొప్పగా ప్రచారంలోకి పొందాయి. సంస్కృతంలో సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, సంస్కృతోదాహరణ, వృషభాష్టకం, త్రివిధ లింగాష్టకం ఇవి రచన చేస్తే, కన్నడలో సద్గురు రగడ, చెన్నబసవ రగడ, బసవలింగ నామావళి ఈ 3 రచనలు కన్నడంలో అతను చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఈ విధంగా పాల్కురికి సోమనాథుడు శివకవి యుగానికి ఒక ఆధారమైన వ్యక్తిగా శివతత్వాన్ని, వీరశైవ తత్వాన్ని ప్రపంచానికి చెప్పిన వ్యక్తే కాకుండా జన వ్యవహారంలోకి ద్విపద సాహిత్యాన్ని తెచ్చిన వ్యక్తి. భక్తిరస పోషకుడైన ఇతని రచనల్లో చాలా చాలా గొప్ప రచనల్ని మనము చూడవచ్చు. వీటిలోని కొన్ని అంశాలను మనము నన్నయ్య గారివి కానీ, పాల్కురికివి కానీ మనము పిల్లల వాచకాలలో కొన్ని అంశాలను ఇక్కడి నుండి సేకరించి పెట్టడం కూడా జరిగింది. అందుకే వీరి సాహిత్యాల గురించి కూడా మనము చాలా చాలా లోతుగా కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇక
నన్నయ్య గారి తర్వాత పేరు పొందిన యుగం తిక్కన యుగం. తిక్కన 12వ శతాబ్దికి చెందినవాడు. తిక్కన గారి యుగం అంటే మనం అక్కడే చూసాం, విషయాన్ని బట్టి సాహిత్యం, లిఖిత సాహిత్యము, తర్వాత వ్యక్తులను బట్టి ప్రచారం పొందింది అని చెప్పాం. అక్కడ నన్నయ్య కాలంలో 11వ శతాబ్దంలో నన్నయ్య గారు, అదే శతాబ్దంలో 12వ శతాబ్దం ప్రారంభంలో 11వ శతాబ్దం దాంట్లో శివకవి యుగులు, ఆ తర్వాత తిక్కన యుగం. ఈ వ్యక్తులు రాసిన రచనలు, వారిని బట్టి ఆ యుగంలో రాసిన ఇతర కవులు కూడా వెలుగులోకి రావడం, వాళ్ళ యొక్క ప్రక్రియలు వెలుగులోకి రావడం జరిగింది. తిక్కన గారు తిక్కన యుగంలో చెప్పదగినవాడు తిక్కన సోమయాజి. తిక్కన గారు మంచి యజ్ఞం చేసి సోమయాజిగా మారాడు. ఇతనితో పాటు కేతన, మారన, మంచన, కృష్ణమాచార్యుడు, గోనబుద్ధారెడ్డి వీళ్ళందరూ కూడా తిక్కన యుగానికి చెందిన కవులుగా పేరు పొందారు. అయితే వీళ్ళల్లో కేతన దశకుమార చరిత్రను రాశారు. ఇతనికి అభినవ దండి అనే బిరుదు కూడా ఉంది. ఈ కేతన రాసిన దశకుమార చరిత్రను కేతన గారు తిక్కనకు అంకితం ఇచ్చారు. ఆ తర్వాత వ్యక్తి మంచన గారు కేయూరు బాహ చరిత్రను సంస్కృతంలో విద్యసాల బంజిక ఆధారంగా రాశారు. కృష్ణమాచార్యుడు సింహగిరి నరహరి వచనాలు చేశారు. ఈ వచనాలకే చూరికలుకు చెందినవిగా మనము చెప్పుకుంటాం. గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం కూడా ద్విపద కావ్యాన్ని రాశారు. అయితే మారన మార్కండేయ చరిత్రను కూడా రాయడం జరిగింది. ఈ విధంగా తిక్కన యుగంలో ప్రముఖులైన వ్యక్తులు కేతన, మంచన, మారన, కృష్ణమాచార్యుడు, గోనబుద్ధారెడ్డి వీరు రాసిన రచనలు కూడా ప్రపంచానికి ఎంతో వెలుగు చూపాయి. కేతన రాసిన దశకుమార చరిత్ర, మంచన రాసిన కేయూరు బాహు చరిత్ర, మారన రాసిన మార్కండేయ పురాణం ఇవన్నీ కూడా బాగా వెలుగులోకి వచ్చాయి. కేతన గారు తను రాసిన దశకుమార చరిత్ర తిక్కనకు అంకితం ఇస్తే, తిక్కన గారి శిష్యుడైన మారన మార్కండేయ పురాణాన్ని రాయడం జరిగింది. ఇక గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని ద్విపద కావ్యంగా రాశారు. ఈ తిక్కన సోమయాజి గారు క్రీస్తు శకం 1210 నుండి 1290 మధ్యకాలంలో జీవించాడని మనం చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కవిత్రయంలో ఇతను ఒకరు. నన్నయ్యతో పాటు రెండవ వ్యక్తి తిక్కన. ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య గారు ప్రారంభించి ఆదిసభ అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాస్తే, అక్కడ విరాట పర్వం నుంచి స్వర్గారోహణ వరకు 15 పర్వాలను తెనిగించిన వ్యక్తి, అనువదించిన వ్యక్తిగా తిక్కన సోమయాజి గారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. ఇదే కాదు, తిక్కన సోమయాజి గారు నిర్వచనోత్తర రామాయణాన్ని, విజయసేనాన్ని, కవి సార్వభౌమ ఛందస్సునని, కృష్ణ శతకమని వీరి రచనలు మనం చూస్తాం. అయితే ఒక్కొక్క నన్నయ్య గారి కవితా లక్షణం ఒకటి, పాల్కురికి గారి కవితా లక్షణం ఒకటి, తిక్కన గారి కవితా లక్షణాన్ని చూస్తే వీరి రచనల్లో నాటకీయత ఉంటుంది. నాటకీయత వీరి కవిత యొక్క లక్షణం. వీరిని అందుకే కవిబ్రహ్మ అని, ఉభయ కవిమిత్రుడు అని బిరుదులు వరించాయి. తిక్కన సోమయాజి గారిని కవిబ్రహ్మ, ఉభయ కవి అనే పేర్లతో పిలవడం మనం గమనించవచ్చు. వీరి కాలంలోనే బాగా పేరు పొందిన వ్యక్తి గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని ద్విపద కావ్యంగా రాశారు. నన్నయ్య రచనా విధానాన్ని ఇతను పాటించడం మనం గమనించవచ్చు. తేట తెలుగు పలుకుబళ్ళు, పాల్కురికి దేశీయ విధానం, వీటన్నింటినీ అంటే ఒకవైపు నన్నయ్య, మరోవైపు తేట తెలుగు పలుకుబళ్ళతో పాటు పాల్కురికి పాటించిన దేశీయ విధానాన్ని కూడా గోనబుద్ధారెడ్డి ఎంచుకొని ఒక సరియైన ప్రత్యామ్నాయంగా దీన్ని ఎంపిక చేసుకుంటూ రాయడం మనం గమనించవచ్చు. 3వ యుగం ఎర్రన యుగం.
క్రీస్తు శకము 1300 నుంచి 1360 వరకు ఎర్రన యుగంగా చెప్పుకుంటాం. కవిత్రయంలో ఎర్రన గారు 3వ వ్యక్తి. ఇతను శివభక్తుడే. ఎర్రన కూడా శివభక్తుడే. అందుకే ఇతను శంభుదాసుడు అనే బిరుదు వరించింది. ఇతను ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నాడు. ప్రబంధాన్ని సృజించి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదును కూడా పొందాడు. రామాయణం హరివంశం, భారతంలో అరణ్య పర్వం, నృసింహపురాణం ఎర్రన గారి రచన. వీరి రచనలోని వైచిత్ర్యం ఇంకా బాగుంటుంది. ఉభయవాక్ ప్రౌఢిమ ఎర్రన రచనా వైచిత్ర్యం. అంతేకాదు సూక్తి వైచిత్ర్యం కూడా ఎర్రన గారి సాహిత్యంలో ప్రత్యేకమైనదిగా మనం చూడవచ్చు. అయితే నాచన సోమన కూడా తిక్కన ఈ మన ఎర్రన గారి యుగానికి చెందినవాడుగా, ఇతను 1344 కాలానికి చెందినవాడుగా చూడవచ్చు. అయితే వీరు రాసిన వాటిల్లో ఉత్తమమైనవి వసంత విలాసము, హరివిలాసము. ఇవి అలభ్యంగా ఉన్న రచనలు. ఉత్తర హరివంశము, వసంత విలాసము, హరివిలాసము ఇవి మాత్రము అలభ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. వీరి పద్యాలలో వర్ణన చాలా ప్రబంధ కవులకు మించి ఉన్నట్టుగా మనము చెప్పుకుంటాం. ఇంతేకాదు సామెతలు, నానుడులు ఉపయోగించి రచనలో ఒక నవ్యత పాటించిన వ్యక్తి నాచన సోమన. అందుకే ఎర్రన యుగానికి చెందిన యుగ కవిగా చెప్పిన నాచన సోమన కూడా తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను పొందాడు అని మనం గమనించవచ్చు. ఇతను కథా సంవిధానంలో కథల కూర్పులో నేర్పరిగా చెప్పబడ్డాడు. నాచన సోమన కథా సంవిధానంలో కథల కూర్పులో నేర్పరిగా పొగడబడ్డాడు. అంతేకాదు వీరికి సకల భాషాభూషణ, తర్వాత సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, సంపూర్ణ కీర్తి, నవీన గుణనిధి అనే బిరుదులు కూడా నాచన సోమన గారిని వరించాయి. అయితే ఎర్రన యుగం నాటిదే భాస్కర రామాయణం. ఇది కూడా మనం గమనించాలి. భాస్కర రామాయణం ఇదొక చెంపు కావ్యం. మరి భాస్కర రామాయణము భాస్కరుడే రాశాడా? భాస్కర రామాయణం యొక్క లోతేమిటో చూద్దాం. భాస్కర రామాయణం అనేది భాస్కరునిచే రచించబడలే, అతని ఆధ్వర్యంలో ఒక 4 వ్యక్తుల ద్వారా రాయబడింది. అది మనం చూద్దాం. భాస్కరుని కుమారుడు మల్లికార్జున భట్టు. ఇతను బాల కిష్కింధకాండలు రాశాడు. భాస్కరుని శిష్యుడు కుమారరుద్రదేవుడు. ఇతను అయోధ్యకాండను రాశాడు. హుళక్కి భాస్కరుడు ఇదే కాలానికి చెంది ఎర్రన గారి ఆధ్వర్యంలో హుళక్కి భాస్కరుడు అరణ్య యుద్ధకాండ మొదటి భాగాన్ని రాశాడు. ఆ తర్వాత అయ్యలార్యుడు యుద్ధకాండ శేష భాగాన్ని రాశాడు. ఈ 4 కూడా భాస్కరుని ఆధ్వర్యంలో రామాయణ రచన చేయడం వల్ల ఈ 4 కలిపి రాసిన రామాయణానికి భాస్కర రామాయణం అనే పేరుగా మనం పిలవడం జరుగుతుంది. ఎర్రన యుగం నాటిదే భాస్కర రామాయణం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ తర్వాత శ్రీనాథ యుగం. శ్రీనాథుని యుగాన్ని మనం ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అంటే నన్నయ్య కాలంలో తెలుగు సాహిత్యము అనువాదంతో ప్రారంభమై పాల్కురికి సోమనాథుడు మంచి ద్విపదలు జన వ్యవహారంలోకి తెచ్చిన సందర్భంలో తిక్కన, ఎర్రన ఇంకా భారత భాగవత పురాణాలను బయటికి భారత కథలను, రకరకాల శివ కథలను బయటికి తెస్తున్న యుగంలో శ్రీనాథుని యుగంగా కావ్యయుగం ఉద్భవించింది. శ్రీనాథుని యుగాన్నే కావ్యయుగం అని మనం పిలుస్తున్నాం. ఈ కావ్యాలలో ఒక వైశిష్ట్యత ఉంటుంది. వీళ్ళు పురాణాల్లోని ఏదైనా ఒక కథను తీసుకొని ఆ కథకు వర్ణనలు, అలంకారాలు, పాత్ర చిత్రీకరణ, రసభావ ప్రాధాన్యత అంతా కల్పించుకుంటూ కావ్యాన్ని రాయడం జరుగుతుంది. ఈ రకంగా పురాణాల్లోని ఒక కథను తీసుకొని దానికి వర్ణనలు చేర్చి అలంకారాలతో, పాత్ర చిత్రీకరణతో, రసభావ ప్రధానంగా రచించడాన్నే కావ్య పద్ధతి అంటాం. శ్రీనాథుడు, బమ్మెరపోతన, పిల్లలమర్రి చినవీరభద్రుడు ఈనాటి యుగ కవులలో ముఖ్యుడు.
పిల్లల మరి పినవీరభద్రుడు వాణి నా రాణి అంటూ పలికాడు. అంటే ఇతను ఎంత గొప్పగా అంటే నల్గొండ జిల్లా సూర్యాపేటకి దగ్గరలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చెందిన తెలంగాణ వాసిగా చెప్పుకునే పిల్లలమర్రి పినవీరభద్రుడు వాణి నా రాణి అంటూ ఆ రాణి వాణి అంటే పలుకుల మీద తనకు ఉన్న ఆ యొక్క శక్తిని, దృఢ నిర్ణయాలను ప్రపంచంలోకి చెప్పాడు. అవతార దర్పణం, నారదీయ పురాణం, మాఘ మహత్యం, మానసోల్లాపసారం వీరు రాసిన అలభ్య రచనలుగా మనం చూస్తాం. మరి శ్రీనాథుడు ఎవరు, ఎక్కడి నుంచి ఏ కాలంలోకి జీవించాడో మనం చూద్దాం. శ్రీనాథ కవి క్రీస్తు శకం 1340 1470కి చెందినవాడు. ఇక్కడ శ్రీనాథుని గురించి చెప్పుకునేటప్పుడు ఒక సాహితీవేత్తగా నాకు ఒక సందర్భం గుర్తుకొస్తూ ఉంటుంది. మనము రాచకొండ, దేవరకొండ, భువనగిరి, ఈ ఆమన్గల్ ఇక్కడ రెడ్డి రాజులు, పద్మనాయక రాజులు పరిపాలించిన ప్రాంతాలు, వెలమ రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఇవి. అయితే దేవరకొండ దుర్గం పైన వీళ్ళు పరిపాలించిన కాలంలో, పద్మనాయకులు పరిపాలించిన కాలంలో శ్రీనాథుడు అక్కడికి వచ్చాడని, సాహితీ సౌరభాలను విరజిమ్ముకుంటూ దేశమంతా అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ తిరుగుతూ దేవరకొండ దుర్గం పైన కూడా అడుగు పెట్టాడని ఇప్పటికీ అక్కడ ప్రాంతవాసులుగా ఆ విషయాలను చెప్పుకుంటాం. అంటే ఒక సాహితీవేత్త అక్కడ అడుగుపెట్టాడు అని చెప్పుకోవడం ఏంటి? ఒక మహాకవి కాబట్టి అతన్ని అంత గొప్పగా గుర్తుంచుకోవడం జరుగుతుంది. శ్రీనాథుడు కొండవీటిని పాలించిన పెదకోమటి ఆస్థాన కవి. ఇతను కవి సార్వభౌముడు అని బిరుదు పొందినవాడు. శ్రీనాథుని గురించి చెప్పుకున్నప్పుడు రాజుల పాలనలో ఒక కవివర్యుడు ఎంత భోగ లాలసత్వంతో ఉంటాడో అంతగా ఉన్నవాడు శ్రీనాథుడు అని మనం గమనించవచ్చు. ఇతనికి కవిత్వం ఊటలాగా ఉబుకి వచ్చిన సందర్భాలు మనం గమనించవచ్చు. శ్రీనాథుడు చిరుకూకటి నాడు అంటే చిరు ప్రాయంలో ఉన్ననాడే మరుత్తార్ చరిత్రను రాశాడు. శాలివాహన సప్తశతిని నూనూగు మీసాల వయస్సులో అంటే అతను నవ యువకునిగా ఉన్ననాడు రాశాడు. ప్రౌఢ ప్రబంధం అనే రచనను నిండు జవ్వనంబున అంటే మంచి వయసులో ఉన్ననాడు. భీమేశ్వర పురాణాన్ని వయపరిపాకమున వయస్సు పెరిగిన వయసులో రాశాడు. ఇవంతా చూస్తే అంటే ఈ వయస్సు నుంచి అంటే ప్రతి వయస్సులో అతను సాహిత్యాన్ని పట్టుకున్నాడు, దాని అంతును చూశాడు, దాని రచనలు పూనుకున్నాడు. శ్రీనాథ కవి కాశీఖండాన్ని మాత్రం ప్రాయమింతకు మిగుల కైవాలకుండు అంటే ఇంతకన్నా మించిన ప్రాయం నాకు ఉండదేమో, అంటే ఇక నేను నా జీవితాన్ని చాలించే దిశలో ఉన్నాను అనే సందర్భంలో కాశీఖండాన్ని కూడా రాశాడు. ఈ విధంగా శ్రీనాథ మహాకవి, కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి అతను చిరుత ప్రాయం నుండి వయస్సు మీరి చివరి దశకు వచ్చే కాలంలో ప్రతి కాలంలో కూడా కవిత్వాన్ని, సాహిత్యాన్ని, కావ్యాలను రాశాడు. అందుకే అతని శ్రీనాథుని యుగాన్ని కావ్యయుగంగా మనం చెప్పుకుంటున్నాం. ఇతను సాహిత్యంలో తెలుగు నుడికారానికి పెట్టింది పేరు శ్రీనాథ కవిత్వం. వీరి కవితా వైశిష్టత ఏమిటి అంటే తెలుగుకు ఒక కొత్తదనాన్ని చేకూర్చాడు. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి కొత్తదనాన్ని చేకూర్చిన శ్రీనాథ మహాకవి అందరికీ గొప్పగా కనిపిస్తూనే మరోవైపు సాహిత్యాన్ని రాజుల కోసం రాసిన వ్యక్తిగా, తన భోగలాలసతకు రాసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇదే కాలానికి చెందిన వ్యక్తి పోతన. ఇతను శ్రీనాథ కవికి సమకాలీనుడు. పోతన భాగవతాన్ని తెనిగించాడు. పలికెడిది భాగవతమట, పలికించెడువాడు అంటూ కవిత్వాన్ని చెప్పిన పోతన తాను రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడు దేవతల మహారాజు దైవానికి అంకితం ఇచ్చాడు తప్ప
భూమిపైనున్న మహారాజులకు పాలకులకు తన కవిత్వాన్ని అంకితం ఇవ్వనని కటిక దరిద్రాన్ని భరించిన వ్యక్తి పోతన. ఒకే కాలంలో ఒకవైపు శ్రీనాథుడు భోగాలను అనుభవిస్తూ ఉంటే పోతన వ్యవసాయ క్షేత్రాన్ని చేసుకుంటూ సాహిత్య క్షేత్రాన్ని పండించాడు. ఇతను భాగవతాన్ని తెలుగులోకి అనువదించి శ్రీరామచంద్ర మహాప్రభుకే అంకితమిచ్చాడు తప్ప భూమినేలిన మహారాజులకు ఇవ్వలే. రాచకొండ నేలిన పద్మనాయకుల కాలంలో సర్వాంగ భూపాలుని ఆస్థాన కవిగా ఇతను మనం చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఆ తర్వాత శ్రీనాథ మహాకవి అంటే 11వ శతాబ్దం క్రీస్తు పూర్వము తెలుగు సాహిత్యం నుంచి మనం ఇప్పటి వరకు కావ్యయుగం వరకు చూసాం. ఆ తర్వాత వచ్చిన సాహిత్యంలో గొప్పది ప్రబంధయుగం. ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దాన్ని మనం ప్రబంధయుగంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రబంధ యుగాన్ని చెప్పుకునేటప్పుడు శ్రీకృష్ణదేవరాయల పేరు మనము ఖచ్చితంగా విజయనగర సామ్రాజ్యాధిపతి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యాన్ని బతికించి సమాజంలో గొప్ప గొప్ప ప్రబంధాలను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. ప్రబంధ లక్షణాలు నన్నచోడుని కాలంలో కూడా ఉన్నాయి. వాళ్ళకన్నా గొప్పగా రాశాడని మనం చదువుకున్నాం. కానీ పరిపూర్ణ ప్రబంధ లక్షణాలతో గ్రంథాలు వెలుగులోకి వచ్చింది మాత్రం శ్రీకృష్ణదేవరాయల కాలంగా మనం చూడవచ్చు. ప్రబంధ యుగంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు 8 మంది కవులు అతను చేసే సాహిత్య ప్రకటన భువన విజయంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ అష్టదిగ్గజాలు రాసిన పుస్తకాలు తర్వాత ఆనాటి కాలంలో రాసిన ప్రబంధాల వల్ల ఈ యుగానికి ప్రబంధ యుగమని, సాహిత్య స్వర్ణయుగమని కూడా మనం పిలుచుకుంటాం. కృష్ణదేవరాయలు గారి ఆముక్తమాల్యద, నందితిమ్మన పారిజాతాపహరణం, రామరాజభూషణ్ణి వసుచరిత్ర, పింగళి సూరన కళాపూర్ణోపాఖ్యానం, కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం, మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, శంకుసనుసింహ కవిగారి కవికర్ణ రసాయనం మొదలైనవన్నీ కూడా ఆనాటి అంటే ప్రబంధ యుగంగా ఆ కాలం చెప్పుకోవడానికి వీరి యొక్క రచనలే. ఈ 16వ శతాబ్దం. అదేవిధంగా తెనాలి రామకృష్ణుడు హరిలీలా విలాసము, కందర్పకేతు విలాపము, దూర్జటి గారి శ్రీకాళహస్తి మహత్యము కూడా ఈ ప్రబంధ యుగంలోటి రచనలుగా మంచి పేరు పొందాయి. ప్రబంధ యుగంలో ఆనాడు రాసుకున్న రచనలు బట్టే శ్రీకృష్ణదేవరాయల యుగంగా పిలువబడింది. వీరి అష్టదిగ్గజ కవులు వీరి కాలం నాటి ప్రత్యేకత. ఇంతేకాకుండా ఆ అనంతరం వచ్చిన కొంతమంది కవులు కూడా ప్రబంధ యుగంలో కవులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. చింతలపూడి ఎల్లనాచార్యుడు, రఘునాథ నాయకుడు, చేమకూర వెంకటకవి, కంకంటి పాపరాజు వీళ్ళందరూ కూడా ప్రబంధ యుగ కాలం నాటి కవులుగానే మనం చూడవచ్చు. కంకంటి పాపరాజు గారు 17వ శతాబ్ది వాసి. ఇతను విష్ణువాయు విలాపము, ఉత్తర రామాయణాన్ని రచించాడు. ప్రబంధ యుగం తర్వాత వచ్చిందే దక్షిణాంధ్ర యుగం. ఈ యుగంలో మనం కొన్ని సాహిత్యం అన్నాం. కానీ దక్షిణాంధ్ర యుగ రచనలను చూసినప్పుడు సాహిత్యం వెర్రితలలు వేసినట్టుగా కనిపిస్తుంది. ఈ యుగ పరిణామంలో వచన గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. అది ఈ దక్షిణాంధ్ర యుగం యొక్క యుగ లక్షణం. సాహిత్యంలో అక్కడ వచన గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత యక్షగానాలు, గేయ రచనలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నో శతకాలు వెలుగులోకి వచ్చాయి. కానీ 17వ శతాబ్ద కాలం శృంగార రచనలు ఎక్కువగా ఈ యుగంలో వెర్రితలలు వేసి రచనల్లో కూడా కవులు రాసిన కావ్యాలలో కూడా ఇట్లాంటి లక్షణాలతో ఉండడం వల్ల మరి కొంత దక్షిణాంధ్ర యుగం అంతగా మనను మెప్పుగోలు చేయదు. కానీ ఈ యుగం నాటి కవులలో వేమన సాంఘిక దురాచారాలను ప్రశ్నించాడు. జనాన్ని, సమాజాన్ని ఇప్పుడు వేమన గారి గురించి చూస్తే వేమన పద్యాలు వేవేలు, కోకొల్లలు,
ఒక్క పిల్లవాడికి కూడా వేమన పద్యం రాకుండా ఉండాలి. మనము వినాయక చవితి రోజు గణపతి బొజ్జ గణపతిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పద్యం చదవనగానే ఏ పిల్లవాడైనా మొట్టమొదటగా వినిపించేది వేమన పద్యమే. ఆ తర్వాతే సుమతి కాదు, ఇంకే పద్యాలు కాదు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఒక వ్యక్తి లక్షణాన్ని, ఏ స్వభావాన్ని పద్యంలో ఎంత చక్కగా చెప్పాడో. మామూలు బంగారం మెరుస్తుంది తప్ప అది శబ్దాలు అతిగా చెయ్యదు. నిండుకుండగా ఉండే వ్యక్తి కూడా అట్లే ఉంటాడు, అల్పుడే అరుస్తుంటాడు అని ఎంత గొప్పగా. అంటే ఇట్లా వేమన ఒక నీతిని చెప్పడమే కాదు, సాంఘిక దురాచారాలను ప్రశ్నించడానికి పద్యాన్ని ఆయుధం చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఒకవైపు శృంగార రచనలతో ఈ యుగము కలుషితమైపోతూ ఉంటే, మరోవైపు ప్రజాకవి వేమన గారి పద్యాలు సాంఘిక దురాచారాలను, సాంఘికపరమైన అవినీతి మాటలను, అవినీతి చేష్టలను ప్రశ్నించాయి, నిలదీశాయి. వేమన ఒక పద్యాన్ని ఆయుధంగా చేసుకొని సంఘ సంస్కర్తగా మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత తెలుగు భాషలో 11వ శతాబ్దం నుండి చూస్తే 1775 తర్వాత వచ్చిన కాలాన్ని, ఆ తర్వాత వచ్చిన శతాబ్ద కాలంలో తెలుగు సాహిత్యం ఒక క్షీణదశగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక సంఘర్షణ మూలంగా ఒకటి ఉద్భవిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి వాటికి అలవాటు పడి కొత్త కోరికలు వెర్రితలలు వేస్తుంటాయో, అవినీతి దారిలో వెళ్తుంటాడు, అధర్మ దారిలో వెళ్తుంటాడు. ప్రతి విషయంలో వెర్రి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యుగంలో కూడా 1775 తర్వాత శతాబ్ది కాలం వరకు వచ్చిన చరిత్రలోని, సాహిత్య చరిత్రలో ఉన్న అంశాలను కనిపిస్తే తెలుగు సాహిత్య చరిత్రలో ఈ యుగాన్ని మనం క్షీణదశగా చెప్పుకోవచ్చు. ఈ యుగ కవిత్వంలో భోగప్రియత్వమే ఎక్కువగా ఉంటుంది, అనుకరణ చేయడం ఎక్కువగా ఉంటుంది, చిత్ర కవిత్వం మీద మమకారం కనిపిస్తూ ఉంది. అందువల్ల వీటిని చాలా చాలా ఘోరమైన యుగంగా మనం చెప్పుకుంటాం. కేవలం 1775 కాగానే ఇమీడియట్గా బోలే క్షీణయుగం 19వ శతాబ్దం మధ్య భాగం వరకు కూడా సాహిత్యంలో క్షీణయుగంగా మనం చూడవచ్చు. ఆ తర్వాత సాహిత్యంలో ఆధునిక యుగం ప్రారంభమై 19వ శతాబ్దం మలిదశలో, తొలి దశలో కాకుండా మలిదశలో అంటే మధ్య భాగం తర్వాత క్షీణయుగం నుండి ఆధునిక యుగం ప్రారంభమయ్యి సాహిత్యానికి అర్థం చెప్పుడు వేరైంది. సాహిత్య ప్రక్రియల్లో కొత్త ప్రక్రియలు వచ్చాయి. పద్య ప్రక్రియ అయినప్పటికీ అది సమాజానికి ఉపయోగపడే ప్రక్రియగా మారింది. ఇట్లా ఈ 19వ శతాబ్దం వరకు కూడా సాహిత్యంలో మధ్య దశ వరకు ఒక నిర్లిప్తత అనేది మనం చూస్తాం. ఇక మరి ఆ తర్వాత మరి ప్రాచీన సాహిత్యం, ఆధునిక కవిత్వంలోకి వెళ్ళే ముందు ప్రాచీన సాహిత్యంలో మనం చాలా చాలా చదివాం. అంటే అక్కడ తొలి దశ నుండి ఆ తర్వాత నన్నయ్య యుగం, శివకవి యుగం, ఆ తర్వాత తిక్కన యుగం, ఎర్రన యుగం వచ్చాక ఇట్లా ఉన్న సందర్భంలో మరి ఆ రోజుల్లో తెలుగు సాహిత్యంలో కవులే ఉన్నారా, కవయిత్రులు లేరా అనే చర్చ మనకు వస్తుంది. ఉన్నారు. అసలు ఆడది వంటింట్లోనే ఉండాలి అనే సందర్భాలు ఉన్నట్టుగానే మనం చదువుతాం. కానీ చదివి ఊహించి భాష పట్ల పటుత్వాన్ని తెచ్చుకొని ఛందోబద్ధమైన సాహిత్యాన్ని రాసిన కవయిత్రులు తెలుగు ప్రాచీన సాహిత్యంలో మనకు కనిపిస్తారు. వాళ్ళందరికీ ఎప్పుడూ మనం నమస్సులు తెలుపుకుంటూనే తెలుగు సాహిత్యం యొక్క చరిత్రను మనము చూడవలసి ఉంది. వాళ్ళల్లో మొదటి వ్యక్తిగా మనము మొల్లను చూడవచ్చు. మొల్ల 16వ శతాబ్దికి చెందిన కవయిత్రి. ఆమె రాసిన మొల్ల రామాయణం చాలా గొప్పగా వెలుగులోకి వచ్చింది. ప్రాచీన సాహిత్యంలో ఈమె పేరు పొందిన కవయిత్రిగా మనం చూస్తాం. ప్రాచీన సాహిత్యంలో తర్వాత వ్యక్తిగా తాళ్ళపాక తిమ్మక్క. ఈమె అన్నమాచార్యుని సతీమణిగా మనం గమనించవచ్చు. ఈమె రాసిన సుభద్ర విజయం చాలా పేరు పొందిన కవిత్వం.
గంగాదేవి రాసిన వీరకంపరాయల సతీమణి ఈమె మధురా విజయాన్ని రచించారు సంస్కృతంలో. ఆ తర్వాత రాసిన వ్యక్తి తిరుమలాంబ. ఈ తిరుమలాంబ అచ్యుత దేవరాయల యొక్క సతీమణి. ఈమె రాసిన వరదాంబిక పరిణయం సంస్కృతంలో రాశారు, కానీ సాహిత్యంలో వీరు ప్రాచీన కవయిత్రులుగా నిలబడ్డారు. ఇదే సందర్భంలో రామభద్రంబ 16వ శతాబ్దం రఘునాథరాయల ఆస్థానంలో ఉన్న ఈమె సంస్కృతంలో కూడా రాశారు. రఘునాథ అభ్యుదయం ఈమె యొక్క గ్రంథం. రంగరాజమ్మ విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి. ఈమె మన్నూరు దాస్ విలాసాన్ని రాశారు. ప్రబంధ రచన చేసిన కవయిత్రి. ఆ తర్వాత తెలుసుకోవాల్సిన వ్యక్తి మధురవాణి. ఈమె కూడా రఘునాథరాయల ఆస్థాన కవయిత్రిగా ఉంటూ ఆమె తన రచనలను సాగించారు. ఆ తర్వాత కవయిత్రిగా ముద్దుపల్లిని మనము చెప్పుకుంటాం. ఈమె రాధికా సాంత్వనం అనే రచనను చేశారు. ఇక ధార్ల సుందరీమణి. ఈమె వీరబ్రహ్మం గారి గురించి తెలిసిన వాళ్ళు ధార్ల సుందరీమణి యొక్క పరిచయాన్ని కూడా పొంది ఉంటారు. పోతులూరు వీరబ్రహ్మం శిష్యురాలు ధార్ల సుందరీమణి. ఈమె రాసిన భావలింగ శతకం ఆ రోజుల్లో ప్రచారంలోకి వెళ్ళింది. అయితే ప్రాచీన సాహిత్యంలో కవయిత్రుల గురించి చూసుకుంటున్నప్పుడు వాళ్ళు కావ్యాలను, ప్రబంధాలను వస్తువును పట్టి రాస్తూ వెళ్ళారు. కానీ ఒక జ్ఞానంతో, ఒక యోగంతో, ఒక దైవభక్తితో రచించిన రచయిత్రి తరిగొండ వేంగమాంబ. ఈ తరిగొండ వేంగమాంబ భక్త కవిత మహిళా వాంగ్మయకారిణిగా మనం చెప్పుకోవచ్చు. ఈమె వెంకటాచల మహత్యాన్ని రాశారు. యోగ రహస్యాలను కూడా సరళంగా చెప్పారు. ఈమె కవిత్వము జ్ఞానాత్మకమైన యోగ భక్తి. ఈమె సింగారపు పాటలు, నలుగు పాటలు, ఆరగింపు పాటలు, నిద్రపుచ్చే పాటలు, మంగళహారతి పాటలు అన్నింటినో రాశారు.